ఓం శ్రీ మాత్రే నమః. 100% నిజం. ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. కుంభరాశికి తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది. మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో. కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, ఎవరి కారణంగా వీరి యొక్క జీవితం బంగారు బాటలో ముందుకు వెళ్ళబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ బంధువుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో 11వ రాశిగా పిలుస్తారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు శతభిష నక్షత్రం, 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు పుబ్బ నక్షత్రం, 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా వీరి యొక్క కెరియర్ వారీగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రీత్యా కూడా ఏ విధంగా వీరి యొక్క జీవితం ముందుకు వెళ్ళబోతుంది, ఇలా వీరి యొక్క జీవితానికి సంబంధించిన ప్రతి విషయాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కుంభరాశి వారి యొక్క వివాహ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూస్తే ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో అంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి కాబట్టి మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. మీ ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించగలుగుతారు. శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించడం ద్వారా మీ యొక్క జీవితంలో అంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా విముక్తి చెందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొద్దిగా మీ యొక్క ప్రేమ జీవితంలో వివాహ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో వివాహాలకి అంతగా అనుకూలంగా లేదు కాబట్టి వివాహాలు చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి కుటుంబ సభ్యులు గతంలో అంగీకరించకపోయినప్పటికీ ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేశారు అంటే మీ ప్రేమ జీవితం పరంగా మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమకి ఖచ్చితంగా వారి యొక్క మద్దతును తెలుపుతారు. దీని కారణంగా వారితో మీరు కలిసి ఆనందంగా ఉండగలుగుతారు. ప్రేమించిన వారితో వివాహం అనేది కూడా కనిపిస్తుంది. కెరియర్ పరంగా చూసినట్టయితే కెరియర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు అనేక సమస్యల నుండి ఉపశమనం లభించబోతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కాలంలో మీరు ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ఆచితూచి ఆలోచించి మాత్రమే పనులు చేయాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయగలుగుతారు. కెరియర్ వారీగా ఏ పని చేయాలనుకున్నా కూడా 1-2 సార్లు మీరు ఆ విషయంలో ముందుకి వెళ్ళగలుగుతారా లేదా అని ఆలోచించి డిసిషన్ తీసుకోవడం మంచిది. ఆర్థిక పరమైన జీవితం చూస్తే ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం, బుధుడు 10వ స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాల్ని సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. దీనివల్ల మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేసుకోగలుగుతారు. డబ్బు బాగా సంపాదించి అనవసరమైనటువంటి ఖర్చులన్నింటినీ కూడా దూరం చేసుకోగలిగితే ఆర్థికంగా ఒక స్థాయిలో నిలబడతారు. ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ ఎప్పటి నుంచో ఏవైనా డబ్బు లేక ఆగిపోతున్నటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్టయితే వారు దాన్ని తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. మీరు ఎవరి దగ్గరైనా అప్పు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ అప్పు కూడా మీరు తీర్చేసే అంత డబ్బు ఈ సమయంలో రాబోతూ ఉంది. వ్యాపార రీత్యా చూసుకుంటే వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉంటుంది. ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఎందుకు అంటే శనిదేవుడి యొక్క సడేసతి 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నుంచి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి. అయితే రాహువు లగ్న స్థానంలో ఉండటం వల్ల కొన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి మీరు ఆలోచించే తీరు బట్టి ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. ఆలోచించుకునే డెసిషన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఈ సమయంలో దక్కేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందరిలోని కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కాబట్టి వ్యాపారం గురించి అధిక ఆలోచన చేయకండి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారి యొక్క ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే
అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. బయట తినడం ఖచ్చితంగా మానుకోవాలి. ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. యోగా చేయడం కానీ వ్యాయామం చేయడం వంటివి చాలా మంచిదిగా చెప్పవచ్చు. విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి విద్యార్థులకు మంచి ఫలితాలనేవి ఉండబోతూ ఉన్నాయి. అయితే కుంభరాశి వారు విద్యా జీవితంపై కాన్సన్ట్రేషన్ ని కలిగి ఉండరు. ఎందుకంటే వీరికి చదువు కన్నా కూడా అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా మనసు వెళ్తూ ఉంటుంది. చదువు కాకుండా ఏదైనా వ్యాపారం చేయాలని వీరు అధికంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శుభప్రదంగా ఉండబోతూ ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా ఖచ్చితంగా దూరం చేసుకోవాలి. నెగిటివిటీని ఖచ్చితంగా దూరం చేసుకోండి. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నా వెళ్ళగలుగుతారు. కానీ ఇదంతా కూడా మీ యొక్క ఆలోచన తీరు బట్టే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే పనులు బట్టే ఆధారపడి ఉంటుంది. చదువుపై నెగిటివ్ని పెంచుకోకండి. బాగా చదివితే కుంభరాశి వారు అధిక మోతాదులోనే వారి యొక్క చదువుని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పట్టబోతూ ఉందని చెప్పుకోవాలి. ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారికి తెలియకుండానే వీరి యొక్క జీవితం బంగారు బాటలో ముందుకు వెళుతుంది. ఒక స్త్రీ కారణంగా అంటే గతంలో మీ నుంచి దూరం అయిపోయిన వాళ్ళు కానివ్వండి, అంటే వారు మిమ్మల్ని ఎంతో ఇష్టపడినప్పుడు మీరు వారిని దూరం చేసుకున్నా కానీ, లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం కావడం కానీ, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు కూడా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఏదైనా చెప్పారు అంటే వారి మాట వినేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. వాస్తవానికి కుంభరాశి వారికి ఎంత అదృష్టం ఉన్నా కూడా ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో కొంతమందిని అంతగా లెక్క చేయరు. వీరెప్పుడూ కూడా వీరి యొక్క ఆలోచన తీరుతోనే ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. వీరు అనుకున్నది మాత్రమే చేయాలి అనుకుంటారు. వీరికి నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటారు. దీని కారణంగానే సమస్యలు అనేవి చూస్తూ ఉంటారు. కాబట్టి జరగబోయే దాని గురించి ఆలోచన చేసేటప్పుడు కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని మనకు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వారి మీద కూడా దృష్టి పెట్టి విన్నాము అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. గతంలో మీరు ఎవరినైతే దూరం చేసుకున్నారో ఆ వ్యక్తుల కారణంగా మీకు మంచి జరగవచ్చు. కాబట్టి వారి విషయంలో కూడా ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. మీకు సంపాదన పెరగడం కానీ, ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు దూరం కావడం కానీ, ఇటువంటివన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఖచ్చితంగా ఈ సమయంలో పొందగలుగుతారు. ఆచితూచి ముందుకు అడుగులు వేస్తే కుంభరాశి వారికి ఇది చాలా కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. ఏవైనా స్థలాలు కానీ, వాహనాలు కానీ ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించాలి అనుకునేటటువంటి కుంభరాశి వారు ఖచ్చితంగా కొత్త పనులు కూడా ప్రారంభించుకోగలుగుతారు. ఆర్థికంగా నష్టపోయినట్టయితే వారి యొక్క మాటలు విని కనుక ముందుకు వెళ్లారు అంటే ఆర్థికంగా నష్టానికి తగిన ఫలితం అనేది కూడా చూడగలుగుతారు. ఒక రేంజ్ లో డబ్బును కూడా సంపాదించగలుగుతారు. అన్ని విధాలుగా మంచి స్నేహితులు పరిచయం కావడం వంటివి కూడా జరుగుతాయి. చూస్తారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా వారికి షేర్ చేయండి. ఓం నమః శివాయ.